సాఫ్ట్వేర్ రంగంలో జోహోకి 21 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఒక కంపెనీ ఎవాల్యుయేషన్ 40,000 కోట్లకి పైగా ఉండి 7,000 కోట్ల రెవెన్యూతో స్విగ్గీ, ఫిలిప్స్, లారియల్ ప్యారిస్, ఫెడెక్స్, అగోడా, ప్యూమా, Z5, డెల్, మీషో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు క్లయింట్ లిస్ట్ లో ఉంటే ఆ కంపెనీ అధినేత ఎలా ఉంటాడు? ఒక 4-5 హై ఎండ్ మోడల్ కార్స్, జెట్ ప్లస్ సెక్యూరిటీ, మినిమం 2 వైఫ్లు, మినిమం 2 వైఫ్లు. కానీ ఇందాక నేను చెప్పిన కంపెనీ అధినేత సైకిల్ తొక్కుతారు, పొలంలో స్నానం చేస్తారు, చెట్టు కింద పడుకుంటారు. ఆ అధినేత పేరు శ్రీధర్ వేంబు. ఆ కంపెనీ పేరు జోహో. లోన్స్, అడ్జస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేకుండా ఈ రోజున ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ స్టార్ట్అప్ బిజినెస్ గా మారిన జోహో గురించి, జోహో జర్నీ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముందుగా శ్రీధర్ వేంబు గారి గురించి తెలుసుకుందాం. శ్రీధర్ వేంబు 1968లో తమిళనాడులోని తంజావూరు డిస్టిక్ లో ఒక చిన్న ఊరిలో ఉన్న తమిళ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వేంబు గారు 1989లో ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత న్యూ జెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ ఇంకా పిహెచ్డి డిగ్రీలను పూర్తి చేశారు. ఈ డిగ్రీలు పూర్తి చేశాక శ్రీధర్ వేంబుకి శాండియాగోలోని క్వాల్కమ్ అనే కంపెనీలో వైర్లెస్ ఇంజనీర్ జాబ్ దొరికింది. అయితే మొదటి నుంచి శ్రీధర్ది కాంప్రమైజ్ అయ్యే మైండ్ సెట్ కాదు. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక దాన్ని కనిపెట్టాలి అనే మైండ్ సెట్ అయింది. అందుకే పిహెచ్డి చేసే టైంలో కొత్త కొత్త బుక్స్ చదివి తన నాలెడ్జ్ ని పెంచుకునేవారు. ఈయన తెలివి ఏ రేంజ్ లో ఉండేదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్వాల్కమ్ కంపెనీలో పనిచేసే టైంలో ఒక ప్రాజెక్ట్ కోసం C++ లాంగ్వేజ్ అవసరం పడింది. కానీ ఆ లాంగ్వేజ్ శ్రీధర్ వేంబు గారికి రాదు. వెంటనే ఆయన బుక్స్ చదివి C++ లాంగ్వేజ్ ని నేర్చుకొని ఆ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ని కూడా తయారు చేశారు. ఇంత తెలివైన శ్రీధర్ వేంబు చేసే జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో జాబ్ మానేసి 1996లో తన బ్రదర్ కుమార్ వేంబుతో కలిసి చెన్నైలో ఒక చిన్న కంపెనీ మొదలు పెట్టారు. ఆ కంపెనీ పేరు అడ్వెంట్ నెట్. ఈ కంపెనీని వీళ్ళు బూట్ స్ట్రాపింగ్ అనే పద్ధతిలో మొదలు పెట్టారు. బూట్ స్ట్రాపింగ్ అంటే ఎటువంటి సపోర్ట్ ప్లస్ వేరే వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక కంపెనీని స్టార్ట్ చేయటం. మొదట్లో అడ్వెంట్ నెట్ ని ఒక హార్డ్వేర్ కంపెనీగా ప్రారంభించారు. మెషిన్స్ ని బిల్డ్ చేసి అమ్మాలి అనుకున్నారు. కానీ హార్డ్వేర్ ని సగం బిల్డ్ చేయడంలోనే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో హార్డ్వేర్ కంపెనీని సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చారు. ఒక చిన్న రూమ్, దాంట్లో 2 కంప్యూటర్స్, ఇదే వీళ్ళ కంపెనీ. శ్రీధర్ కి ఇంకా అతని బ్రదర్ కి సాఫ్ట్వేర్ ఇంకా ఐటీ నాలెడ్జ్ అయితే బాగా ఉంది, కానీ బిజినెస్ చేసే స్కిల్స్ మాత్రం అంత ఉండేవి కాదు. దాంతో ఒక సేల్స్ పర్సన్ ని తమ కంపెనీలో జాయిన్ చేసుకున్నారు. తర్వాత ఫైనాన్స్ కోసం ఒకరిని, కంపెనీ మేనేజ్మెంట్ కోసం ఒకరిని సెలెక్ట్ చేసుకొని కంపెనీలో జాయిన్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళ కంపెనీకి బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఒక సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్ లో లభించింది. ఈ ఎగ్జిబిషన్ లో జపనీస్ కస్టమర్స్ కి వీళ్ళ సాఫ్ట్వేర్ బాగా నచ్చింది. ఈ జపనీస్ కంపెనీస్ కి అప్పట్లో మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి అమెరికన్ కంపెనీ అయిన హెచ్పి. ఈ హెచ్పి చాలా పెద్ద కంపెనీ అవడంతో వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ చాలా కాస్ట్లీగా ఉండేది. ఈ జపనీస్ కంపెనీస్ అంత కాస్ట్ పెట్టలేక వేంబు బ్రదర్స్ ని అప్రోచ్ అయ్యి పెద్ద పెద్ద కంపెనీలు భారీగా డబ్బు పెట్టి తీసుకునే సాఫ్ట్వేర్ ని తక్కువ రేట్ కి అందించడం కుదురుతుందా అని వేంబు బ్రదర్స్ ని జపనీస్ కంపెనీస్ అడిగాయి. సాఫ్ట్వేర్ ఏదైనా సాఫ్ట్వేరే, కాస్ట్ తో సంబంధం లేదు అని చెప్పి శ్రీధర్ వేంబు ఈ జపనీస్ కంపెనీస్ తో డీల్ చేసుకున్నారు. ఈ ఫస్ట్ డీల్ తో శ్రీధర్ వేంబుకి ఒక విషయం బాగా అర్థమైంది. ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎక్కువ కాస్ట్ లో సాఫ్ట్వేర్ ని తయారు చేసి హై రేంజ్ వాళ్ళకి ఎలా అమ్ముతున్నాయో తను కూడా సేమ్ అలానే సాఫ్ట్వేర్ ని తయారు చేసి తక్కువ రేట్ లో చిన్న రేంజ్ వాళ్ళకి ఇస్తే తమ బిజినెస్ సెట్ అయిపోతుంది అనుకున్నారు. అదే పద్ధతిలో బిజినెస్ ని రన్ చేయటం మొదలు పెట్టారు. శ్రీధర్ రన్ చేస్తున్న బిజినెస్ మోడల్ కంపెనీస్ ని బాగా అట్రాక్ట్ చేసింది. 1998లో కంపెనీ హిస్టరీలోని బిగ్గెస్ట్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ తో కంపెనీ రెవెన్యూ $1 మిలియన్ కి చేరుకుంది. 1996లో స్టార్ట్ అయిన కంపెనీ 1998లో 1 మిలియన్ రెవెన్యూని సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత కంపెనీ రెవెన్యూ 1 మిలియన్ నుంచి 2 మిలియన్ చేరుకుంది. ఆ టైంలో కొంతమంది ఇన్వెస్టర్స్ శ్రీధర్ వేంబు వాళ్ళ కంపెనీని $25 మిలియన్ కి కొనుక్కుంటాం అని ఆఫర్ ఇచ్చారు. కంపెనీ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల్లో $25 మిలియన్ ఆఫర్ అంటే ఎవరైనా ఓకే అనేస్తారు. కానీ శ్రీధర్ వేంబు అండ్ కో మాత్రం ఏకదాటిగా ఈ ఆఫర్ ని
రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తుంది కేవలం డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో కాదు, వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ని కూడా మళ్ళీ తీసుకుని వచ్చి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కంపెనీ ఎక్స్పాండ్ అయ్యేది, మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చేవి, ఆ ప్రాఫిట్స్ ని తీసుకొని వచ్చి మళ్ళీ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇదే వాళ్ళ ప్రాసెస్. ఇయర్ 2000 కి కంపెనీ స్ట్రెంగ్త్ 115 మెంబర్స్ తో $10 మిలియన్ టర్న్ ఓవర్ కి చేరుకుంది. కానీ లైఫ్ అంటే సర్కిల్ లాంటిది. ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ అయినా సరే ఏదో ఒక టైంలో లాస్ అనే పాయింట్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఇయర్ 2000 లో అడ్వెంట్ నెట్ కూడా ఆ పాయింట్ దగ్గరికి వచ్చింది. .com క్రాష్ అవడంతో ఇయర్ 2000 లో పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క స్టాక్స్ అన్ని దారుణంగా పడిపోయాయి. శ్రీధర్ వాళ్ళ కంపెనీ ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ. షేర్ మార్కెట్ లో వీళ్ళ కంపెనీ లిస్ట్ అవ్వకపోయినా వీళ్ళ క్లయింట్స్ అందరూ లిస్ట్ అయి ఉన్నారు. .com క్రాష్ తో వీళ్ళ క్లయింట్స్ లో దాదాపు 80% మంది దివాళా తీశారు. షేర్ మార్కెట్ లో లిస్ట్ అవ్వని స్టార్ట్అప్ కంపెనీ అండ్ పూర్తిగా క్లయింట్ బేస్డ్ కంపెనీ. అలాంటి కంపెనీకి సంబంధించిన 80% క్లయింట్స్ రాత్రికి రాత్రే మాయమైపోతే ఇంకా కంపెనీ పని అయిపోయినట్లే. ఇలాంటి టైంలో శ్రీధర్ తెలివి కంపెనీని సేవ్ చేసింది. కంపెనీ నుండి వచ్చిన ప్రాఫిట్స్ తో శ్రీధర్ దుబారా ఖర్చు పెట్టలేదు, ఎటువంటి ఆస్తులు కొనలేదు. కుదిరితే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు లేదా సేవ్ చేశాడు. అలా సేవ్ చేస్తున్న డబ్బుతో కంపెనీని నడిపించడం మొదలు పెట్టాడు. మామూలుగా ఇలాంటి క్రాషెస్ వస్తే 99% కంపెనీలు కాస్ట్ తగ్గించడం కోసం ఎంప్లాయీస్ ని తీసేస్తాయి. కానీ శ్రీధర్ వేంబు అలా చేయలేదు. ఉన్న 115 మందిని అలానే ఉంచి క్లయింట్స్ లేరు కాబట్టి ఇయర్ 2000 ని ఇయర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గా ప్రకటించి మార్కెట్ లో కొత్తగా ఏం ప్రోడక్ట్ డిమాండ్ లో ఉంది, మార్కెట్ లో ఏం లాంచ్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అనే రీసెర్చ్ ని స్టార్ట్ చేపించాడు. సింపుల్ గా చెప్పాలంటే రెవెన్యూ లేకపోయినా తన సొంత డబ్బుతో జీతాలు ఇస్తూ కంపెనీని ముందుకు నడిపాడు శ్రీధర్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టైంలో శ్రీధర్ అండ్ కంపెనీ ఆల్రెడీ తమ దగ్గర ఉన్న బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ని మాడిఫై చేసి మేనేజ్ ఇంజిన్ అనే కొత్త ప్రోడక్ట్ ని తయారు చేశారు. ఈ ప్రోడక్ట్ సూపర్ హిట్ అయి ఇప్పటికీ కూడా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ గా ఉంది. ఇదే టైంలో కంపెనీ ఇంకో ఆలోచన చేసింది. అదేంటంటే క్లౌడ్ సర్వర్ తో ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలి అని డిసైడ్ అయింది. అప్పుడే పుట్టింది జోహో. సో జోహో అనేది వాళ్ళ ప్రోడక్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సాఫ్ట్వేర్. దీంట్లో బిజినెస్ కి సంబంధించిన ప్రతి విషయం లైక్ హెచ్ఆర్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, హైరింగ్ ఇలా అన్నిటికీ సపరేట్ గా యాప్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన మెయిన్ సర్వర్ జోహో దగ్గర ఉంటుంది. ఎవరికి కావాల్సిన అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడమే. ఇక్కడ కూడా వీళ్ళు ముందు యూస్ చేసిన టాక్టిక్స్ ని యూస్ చేశారు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ 1 crore కి సాఫ్ట్వేర్ అందిస్తుంటే జోహో మాత్రం 1 lakh సాఫ్ట్వేర్స్ ని అందించడం మొదలు పెట్టింది. జోహోకి మార్కెట్ లో క్రేజ్ పెరిగిపోయి మెల్లగా వీళ్ళ క్లయింట్స్ పెరుగుతూ వచ్చారు. శ్రీధర్ ఒక్కటే నమ్ముతాడు, ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే డెప్ట్ అంటే అప్పు అనేది అస్సలు ఉండకూడదు, క్యాష్ అనేది ఎక్కువగా రెడీగా ఉండాలి, బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ 3 పాయింట్స్ పాటిస్తే కంపెనీ అనేది ఈజీగా సక్సెస్ అవుతుంది అనేది శ్రీధర్ వేంబు గట్టిగా నమ్ముతారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంత సక్సెస్ఫుల్ కంపెనీ అయినప్పుడు జోహో గురించి కానీ శ్రీధర్ గురించి కానీ ఎక్కడా పెద్దగా ఎందుకు వినిపించడం లేదు? ఎందుకంటే మార్కెటింగ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే ఎక్స్పెరిమెంట్స్ చేయలేము, ఎక్స్పెరిమెంట్స్ చేయలేకపోతే కంపెనీని రెగ్యులర్ గా డెవలప్ చేయలేము అనేది శ్రీధర్ నమ్మకం. ఎక్స్పెక్టేషన్స్ లేకపోవటమే తన సూపర్ పవర్ అని శ్రీధర్ గారు చెప్తూ ఉంటారు. 2009 ముందు వరకు వీళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి అడ్వెంట్ నెట్. ఇది అమెరికాలో రిజిస్టర్ అయిన కంపెనీ. జోహో అనేది వీళ్ళ ప్రోడక్ట్. తమ బిజినెస్ ని ఇండియాలో కూడా ఎక్స్పాండ్ చేయాలి అనే ఉద్దేశంతో 2009లో జోహో కార్పొరేషన్ అనే పేరుతో ఇండియాలో ఒక కంపెనీని రిజిస్టర్ చేయించారు. అటు యుఎస్ లో అడ్వెంట్ నెట్ హిట్ అయితే ఇటు ఇండియాలో జోహో సూపర్ హిట్ అయింది. వేరే ఏ స్టార్ట్అప్ కి లేనంత సక్సెస్ ని జోహో చూసింది. మరి ఈ రేంజ్ లో సక్సెస్ రావడానికి వెనక ఉన్న కారణాలేంటి? సింపుల్ గా జోహో ఫాలో అయిన కోర్ కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్, వీళ్ళు లో కాస్ట్ ప్రొవైడర్స్. మరి లో కాస్ట్ లో ప్రొడక్ట్స్ అందిస్తే వీళ్ళకి లాభాలు ఎలా వస్తాయి అనే డౌట్ రావచ్చు. అలా లాభాలు రావడం కోసం వీళ్ళు జియో ఆర్బిట్రేజ్ ని యూజ్ చేస్తారు. జియో ఆర్బిట్రేజ్ అంటే ఏం లేదు, ఏ కంట్రీలో అయితే ప్రోడక్ట్స్ చీప్ గా దొరుకుతాయో అక్కడ వాటిని కొని, ఏ కంట్రీలో అయితే ఆ ప్రోడక్ట్ రేట్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ వాటిని అమ్మేయటం. జోహో ఇదే చేస్తుంది. ఇండియాలో టెక్ లేబర్ చీప్ గా దొరుకుతారు, వాళ్ళతో సాఫ్ట్వేర్ తయారు చేపించి సాఫ్ట్వేర్ రేట్ బాగా హై ఉండే అమెరికాలో ఆ సాఫ్ట్వేర్స్ ని అమ్ముతారు. ఇలా తక్కువ కాస్ట్ తో ఎక్కువ లాభాలు సంపాదించింది జోహో. జోహో యూస్ చేసే ఇంకో పర్ఫెక్ట్ స్ట్రాటజీ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేయటం. జోహోకి సాలిడ్ టీమ్ ఉంది. వీళ్ళు సంవత్సరం అంతా కష్టపడి 3-4 కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తారు. ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటే న్యాచురల్ గా ఎక్కువ క్లయింట్స్ వస్తారు. సంవత్సరానికి 3-4 ప్రొడక్ట్స్ అంటే మళ్ళీ హై రేంజ్ హైటెక్ అనుకుంటారేమో, లేదు, ఓల్డ్ ప్రొడక్ట్స్ ని సపోర్ట్ చేసి కొత్త ప్రోడక్ట్ ని తయారు చేస్తారు. ఆల్రెడీ క్లయింట్స్ ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి
చేసి ఉంటారు కాబట్టి కొత్తగా రిలీజ్ అయ్యే సపోర్ట్ ప్రాడక్ట్స్ ని కూడా ఖచ్చితంగా యూస్ చేయడానికి ముందుకొస్తారు. ప్రెసెంట్ మార్కెట్ లో జోహోకి సంబంధించిన ప్రోడక్ట్స్ దాదాపు 45 దాకా ఉన్నాయి. వీళ్ళు యూస్ చేసే నెక్స్ట్ స్ట్రాటజీ ఫ్రీ బిజినెస్ మోడల్. ఫస్ట్ 1-2 months జోహో ఫ్రీ సర్వీసెస్ ని అందిస్తుంది. ఫ్రీ సర్వీసెస్ నచ్చితేనే నెక్స్ట్ నుంచి పే చేయమంటుంది అనమాట. ఒకసారి ఏ క్లయింట్ అయినా జోహో ప్రోడక్ట్ ని యూస్ చేశాక ఖచ్చితంగా నచ్చుతుంది. బిజినెస్ కంటిన్యూ చేయాలనుకుంటే ప్రోడక్ట్ అవసరం కాబట్టి ఫ్రీ సర్వీస్ అయిపోయాక ఖచ్చితంగా క్లయింట్ పే చేయడానికి రెడీగా ఉంటాడు. జోహో యూస్ చేసే నెక్స్ట్ స్ట్రాటజీ ఛానల్ పార్ట్నర్ అండ్ రిఫరల్. జోహో మార్కెటింగ్ మీద పెద్ద ఇన్వెస్ట్ చేయదు. జోహో కాన్ఫిడెన్స్ ఒకటే, వాళ్ళ ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ బాగుంటుంది, నచ్చితే క్లయింట్సే మిగతా క్లయింట్స్ ని తీసుకొని వస్తారు అనే ఉద్దేశంతో ఈ రిఫరల్ స్ట్రాటజీని తీసుకొని వచ్చి క్లయింట్స్ తోనే మార్కెటింగ్ చేపిస్తున్నారు. ఈ రిఫరల్స్ ని కొంచెం అప్డేట్ చేసి క్లయింట్ ని ఛానల్ పార్ట్నర్ గా చేసి రిఫర్ చేసిన వాళ్ళకి కమిషన్ ఇస్తున్నారు. దీని వల్ల మార్కెటింగ్ లేకుండానే జోహో గురించి క్లయింట్స్ కి తెలిసిపోతుంది. జోహో యూస్ చేసే లాస్ట్ స్ట్రాటజీ గ్యాప్ ఇన్ ద మార్కెట్. జోహోకి క్లయింట్స్ తో పాటు డబ్బు రావడానికి ఈ స్ట్రాటజీ మెయిన్ కారణం. ప్రెసెంట్ మార్కెట్ లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ను తయారు చేసి హై ఎండ్ క్లయింట్స్ కి అమ్ముతున్నాయి. కానీ చిన్న జోహో మాత్రం చిన్న చిన్న కంపెనీస్ ని టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని తక్కువ రేటుకి ఇచ్చి కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. పెద్ద కంపెనీస్ కి అండ్ చిన్న కంపెనీస్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఈ జోహో తెలివిగా వాడుకుంటుంది. సో ఇది జోహో యూస్ చేసే స్ట్రాటజీస్. కానీ కేవలం స్ట్రాటజీసే కాదు, జోహో తమ ఎంప్లాయీస్ ని కూడా యూనిక్ గా రిక్రూట్ చేసుకుంటుంది. మామూలుగా టీసీఎస్, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు బాగా ఫేమస్ అయిన కాలేజెస్ కి వెళ్లి టాపర్స్ ని రిక్రూట్ చేసుకుంటాయి. కానీ జోహో అలా కాదు. చిన్న కాలేజెస్ కి వెళ్లి బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకునేది. అయితే కొన్ని రోజులు ఇలా రిక్రూట్ చేసుకున్న తర్వాత జోహో వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. ఎలాగో కాలేజ్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆ ఇచ్చే ట్రైనింగ్ ఏదో 10th ఇంకా 12th స్టాండర్డ్ వాళ్ళకి ఇస్తే రిజల్ట్ బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో 2004లో 6 స్టూడెంట్స్ ప్లస్ 2 ప్రొఫెసర్స్ తో జోహో యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఈ యూనివర్సిటీలో ఏన్షియంట్ గురుకుల్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ మెథడ్ లో ఏంటంటే ఏదో ఒక సబ్జెక్ట్ కాదు, స్టూడెంట్స్ కి నచ్చిన సబ్జెక్ట్ ని నేర్పిస్తారు. సో 10th ఇంకా 12th స్టాండర్డ్ వాళ్ళని తీసుకొని వచ్చి 6 months లో వాళ్ళకి టెక్ కి సంబంధించిన వాటితో పాటు ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించి 6 months తర్వాత సర్టిఫికెట్స్ ఇస్తారు. సర్టిఫికెట్స్ ఇచ్చాక స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చితే డైరెక్ట్ గా జోహోలోకి అపాయింట్ చేసుకుంటారు. ఈ 6 months కోసం స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు తీసుకోరు. ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ కి జోహో వాళ్ళే 10,000 రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ జోహో యూనివర్సిటీ మెల్లగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఈ రోజున బ్యాచ్ కి 200 నుంచి 250 స్టూడెంట్స్ వరకు ఉంటున్నారు. ప్రెసెంట్ జోహోలో ఉన్న 11,000 మంది ఎంప్లాయీస్ లో 1,500 మంది జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ జోహో యూనివర్సిటీలో చదివే వాళ్ళకి ఫార్మల్ డిగ్రీ అనేది ఉండదు. 6 months వస్తారు, కోడింగ్ నేర్చుకుని సర్టిఫికెట్ తీసుకుంటారు. అంతా సెట్ అయితే జోహోలో జాబ్ చేస్తారు, లేకపోతే వేరే ఆప్షన్ చూసుకుంటారు. జోహోలో పనిచేసే 15% ఎంప్లాయీస్ కి అసలు ఫార్మల్ డిగ్రీ అనేది ఉండదు. జోహో యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్స్ వాళ్ళకి డిగ్రీతో సమానం. జోహో వర్కింగ్ కల్చర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. మీటింగ్స్ ఎక్కువగా ఉండవు, 2 నెలలకు ఒక మీటింగ్ ఉంటుంది. ఆఫీసులు కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. ప్లే గ్రౌండ్స్, ఫ్రీ క్యాంటీన్, ఫ్రీ జిమ్స్ కూడా ఉంటాయి. కరోనా టైంలో ప్రతి ఒక్క కంపెనీ ఎంప్లాయీస్ ని తీసేస్తే జోహో మాత్రం ఒక్క ఎంప్లాయీని కూడా తీసేయకుండా వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రావెల్, ఫ్రీ మెడిసిన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా జోహో ఫ్యూచర్ ప్లానింగ్ వచ్చేసి ఇండియాలో జోహోని డెవలప్ చేయడం. ప్రెసెంట్ జోహో మేజర్ రెవెన్యూ అమెరికా నుంచి వస్తుంది. ఇండియా నుండి కేవలం 10 to 15% మాత్రమే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ ఫిగర్ ని 25 to 30% కి తీసుకుని వెళ్ళటమే జోహోకి ఉన్న మెయిన్ గోల్. ఇది జోహో జర్నీ. జోహో కంపెనీ పెద్దగా హడావిడి చేసే కంపెనీ కాదు. వీళ్లకు ఉన్న సింప్లిసిటీయే వీళ్ళ మెయిన్ పవర్. జోహో కంపెనీ తమ బ్రాంచెస్ ని సిటీస్ లో కంటే విలేజెస్ లో స్థాపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రెసెంట్ జోహోకి 2 మెయిన్ రూరల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి తమిళనాడులోని తెన్కాశీలో, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంటలో. జోహో కంపెనీ ఎంత సింపుల్ గా డీల్ చేస్తుందో దాని అధినేత శ్రీధర్ వేంబు కూడా అంతే సింపుల్ గా ఉంటాడు. ఈయన ఇప్పటికీ పంచె కట్టుకుని సైకిల్ మీద ట్రావెల్ చేస్తాడు, చెరువులో స్నానం చేస్తాడు, ఇంటి వెనక సొంతంగా పండించిన వెజిటబుల్స్ ని తింటాడు. శ్రీధర్ వేంబు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇచ్చే సజెషన్ బూట్ స్ట్రాపింగ్. ఏ బిజినెస్ అయినా సరే బూట్ స్ట్రాపింగ్ ని ఫాలో అవ్వమంటాడు. అంటే సొంత డబ్బుతో బిజినెస్ చేయాలి. అప్పుడు ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఛాలెంజింగ్ గా ఉంటుంది కానీ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండదు. దీంతో పాటు -5 year మైండ్ సెట్ ని అలవాటు చేసుకోమని సజెస్ట్ చేస్తారు. అంటే స్టార్ట్ చేసి ఏ బిజినెస్ కైనా సక్సెస్ రావడానికి మినిమం 5 సంవత్సరాలు టైం ఇవ్వమని చెప్తారు శ్రీధర్ వేంబు. ఎందుకంటే
ఎర్లీ సక్సెస్ ఈజ్ ఎ స్కామ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.